శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకి కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపు రాత్రి 12:30 నుండి కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే, పూర్వజన్మ సుకృతం కారణంగా 100 కోట్లు మీకు రాబోతున్నాయి. కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితం మంచి మలుపు తిరగబోతుంది. అయితే రేపు రాత్రి 12:30 నుండి ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మార్పులేంటి, అలాగే ఆర్థికంగా ఏ విధమైన పురోగతి వారు సాధించగలుగుతారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోతే, ముందుగా ప్రస్తుతం ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే, ఈ సమయంలో వీరు ద్విస్వభావులుగా వ్యవహరిస్తారు. అంటే ఏదైనా విషయంపై ఒకసారి ఒక విధంగా, మరొకసారి వేరే విధంగా స్పందిస్తారు. అంటే ఒకసారి అత్యంత వేగంతోనూ, మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాదు, ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అంటే చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు, ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టమైతేనే ఆ పని చేస్తారు. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య, విద్య, రాజకీయ రంగాలలో మీకు విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగపరంగా ఈ రాశివారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఏవైతే మీకు ఇంక్రిమెంట్లు రావాల్సి ఉన్నాయో అవి ఈ సమయంలో ఖచ్చితంగా వస్తాయి. మీరు గత కొంతకాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ అనేది లభిస్తుంది. తద్వారా మీ కుటుంబ సభ్యులకు మీకు స్థాన మార్పిడి జరుగుతుంది. వర్క్ ప్రెజర్ ఈ సమయంలో అధికంగా ఉంటుంది. అయితే ఆ ప్రెజర్ని దాటుకుని మీరు కష్టపడి పనిచేసినట్లయితే ఆ పనికి తగిన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అత్యంత బలాన్నిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు పనిచేస్తున్న చోట మీకు ఆదాయం పెరిగే అవకాశాలు ఏర్పడతాయి. ఈ రాశివారు ఈ సమయంలో వృధా ఖర్చులు చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందువల్ల కొంతమేరకు ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారం ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం చాలా సాఫీగా సాగుతుంది. ఈ సమయంలో ఈ రాశివారికి అత్యంత ఉత్సాహం ఏర్పడుతుంది. ఏదైనా సాధించగలను, నేను తలుచుకుంటే ఏదైనా ఎంతటి పనినైనా పూర్తి చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో కలుగుతుంది. దాని ద్వారా మీరు తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ప్రెజర్ లేకుండా ఎంతో సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ చుట్టూ ఉండే వ్యక్తుల యొక్క మెప్పును కూడా పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న ఈ రాశివారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఇవ్వటం మంచిది. అంటే మీరు ఏదైనా పనిని తలపెట్టి అది పలానా టైంలో పూర్తి చేస్తానని చెప్పి ఆ టైంకి పూర్తి చేయకపోయినట్లయితే ఆ వ్యక్తి ద్వారా మీరు మాట పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఎదుటి వ్యక్తులకు వారి మంచిని ఉద్దేశించి చెప్పిన మాటలు కూడా వారు చెడుగా తీసుకుని మిమ్మల్ని దూషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ మాట తీరు అనేది అదుపులో పెట్టుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడటం మంచిది. అంతేకాకుండా సరైన సాక్ష్యం లేకుండా ఎదుటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించకూడదు. ఎవరినైనా తిట్టే ముందు వారు చేసిన తప్పేంటి, ఎందుకు వారలా చేయాల్సి వచ్చింది అనే విషయాలను ఆరా తీయటం మంచిది. ఈ సమయంలో కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడే కలహాలు, కుటుంబ సమస్యల ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యుల పట్ల సహనం వహించి
మీ సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవటం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే అతి త్వరలో బయటపడగలరు. ఈ సమయంలో మెడ, తలనొప్పికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పడతాయి. అదేవిధంగా సరైన ఆహారం తీసుకోవటం, సరైన వ్యాయామం చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా వివాహం జరగక ఎన్నో పూజలు చేసి విసిగిపోయిన ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం ద్వారా సంతానం కలగటంలో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీరు ఇల్లు, వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ముందుకు సాగటానికి ఇది సరైన సమయం. ఈ రాశి వారికి గతంలో ఎదుర్కొన్న అనేక సంఘటనల కారణంగా వీరు అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. అయితే పూర్వజన్మ సుకృతం వల్ల రేపు రాత్రి 12:30 నుండి వీరి దశ తిరగబోతుందని చెప్పుకోవాలి. 100 కోట్లు గడించే రోజులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించబోతున్నారు. అలాగే అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు అప్పులను ఈ సమయంలో తీర్చే అవకాశం ఏర్పడుతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి మీ ఆర్థిక ఎదుగుదల అనేది కనిపిస్తోంది. అలాగే మీ జీవితంలో కూడా చక్కటి అవకాశాలను మీరు పొందబోతున్నారు. వ్యాపారస్తులకి కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తారు. అలాగే వ్యాపార జీవితంలో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేస్తారు. అలాగే వ్యాపారాన్ని విస్తరిస్తారు. 10 మంది, 100 మంది, 1000 మంది మీ గురించి, మీ వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు అంచెలంచెలుగా ఎదుగుతారు. అలాగే ఈ రాశివారి యొక్క జీవితంలో ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. 2-3 ఆదాయ మార్గాలను అన్వేషించి వాటి ద్వారా మీరు డబ్బును సంపాదించగలుగుతారు. ఈ రాశి ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారి యొక్క కల కూడా నెరవేరుతుంది. ప్యాకేజ్ విషయంలో, అలాగే పొజిషన్ విషయంలో మీరు సంతృప్తి చెంది ఉద్యోగం మీకు అతి త్వరలో లభించబోతుంది. అలాగే ఉద్యోగం చేస్తూ మార్పును ఆశిస్తున్న వారికి కూడా ఇంకా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కూడా మీరు ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతారు. అలాగే ఎవరైతే వంశపారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారి జీవితంలో ఈ సమయంలో ఆస్తులను దక్కించుకోవటానికి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కబ్జాకి గురైన మీ ఆస్తులు కానీ, భూములు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా మీరు విడిపించుకోగలుగుతారు. ఈ విధంగా ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది. ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ రుణాలను వసూలు చేసుకోవటంలో మీరు కనుక విఫలమవుతున్నట్లయితే ఈ సమయంలో రుణాలు వసూలవుతాయి. ఈ విధంగా ఆర్థికంగా మాత్రం గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇటువంటి మార్పులు మీ జీవితంలో వస్తాయని, ఈ విధంగా మీ యొక్క జీవితం మంచి మలుపు తిరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేరు. అంతగా మీ జీవితంలో మీరు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న కలతలన్నీ కూడా దూరమవుతాయి. ఇక గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే వీరి జీవితంలో శుభఘడియలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. రేపు రాత్రి 12:30 నుండి వీరి జాతకం పూర్తిగా మారిపోతుంది. పూర్వజన్మ సుకృతంతో వీరు ఆర్థికంగా ఘనమైన పురోగతిని సాధించబోతున్నారు. ఇక ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శివారాధన, అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేది మీకు ఎంతగానో మేలు చేస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయటం వీరికి ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల మీరు ఎంతో పుణ్య ఫలితాన్ని అందుకుంటారు. అలాగే వారంలో ఒక్కరోజైనా సరే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చు. పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, రేపు రాత్రి 12:30 నుండి ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎటువంటి గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.